బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు ప్రమాదంపై ప్రకటనను రిలీజ్ చేశారు ఎస్పీ. ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది, ప్రమాదానికి ముందు అసలు ఏమైందో ప్రకటనలో డీటెయిల్డ్ గా తెలియజేశారు ఆయన. శివశంకర్, ఎర్రిస్వామి వీళ్ళిద్దరూ కూడా బైక్ పై 2 గంటలకు లక్ష్మీపురం నుంచి తుగ్గలికి బయలుదేరారు. మార్గం మధ్యలోనే 2 గంటల 24 నిమిషాలకు పెట్రోల్ పోయించుకున్నారు శంకర్. ఆ తర్వాత హైవేపై వెళ్తూ ఉండగా చిన్నటేకూరు సమీపంలో బైక్ స్కిడ్ అయి పడిపోయారు. డివైడర్ ను ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే రోడ్డు మధ్యలో పడి ఉన్న శంకర్ ను బయటకు లాగి చూశాడు ఎర్రిస్వామి. శంకర్ చనిపోయాడని నిర్ధారించుకునే లోపే రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకు వెళ్లింది బస్. బస్సులో మంటలు రావడంతో భయపడిపోయి సొంత ఊరికి పారిపోయాడు ఎర్రిస్వామి. ఈ ఘటనపై ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ ప్రకటనలో తెలియజేశారు. మరోవైపు ఎర్రిస్వామిని ప్రమాదం జరిగిన ప్రాంతానికి తీసుకొచ్చారు పోలీసులు. అతను చెప్పిన దాన్ని బట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కరెంట్లీ కర్నూలు బస్ ప్రమాదానికి సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ పోలీసులు. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అయిపోయిందా? అసలు పోలీసులు ఏమంటున్నారు? కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీ లైవ్ లో ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఎర్రిస్వామి ఎవరైతే ఈ యొక్క బైక్ ప్రమాద ఘటనలో మధ్యలో ఉన్న డివైడర్ ను ఢీకొట్టి దాదాపు బైక్ 3 పల్టీలు కొట్టిన తర్వాత డివైడర్ మధ్య భాగంలో ఎర్రిస్వామి పడి ఉన్నారు. ఆ బైక్ రైడ్ చేస్తున్న అతను అక్కడికక్కడే మృతి చెందడంతో తన మిత్రుడు ఎర్రిస్వామి భయపడి అతను చనిపోయాడంటూ నిర్ధారించుకొని ఆ బైక్ ను పక్కకి తోసే సమయంలోనే అంతలోనే జరగరాని ఘోరమంతా జరిగిపోయింది. ఆ కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఆ యొక్క బస్సును అదుపు చేయలేక వేగంగా వెళ్లడంతోనే ఆ బస్సు మధ్యలో పడి ఉన్నటువంటి ఆ యొక్క బైక్ ఏదైతే ఉందో 2 వీలర్ ను దాదాపు 300 మీటర్ల మేర ఈడ్చుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఈడ్చుకొని వెళ్లి అందులో ఉండే పెట్రోల్ లీకేజ్ కావడంతో అటు ఆ యొక్క బస్సు ర్యాపిడ్ ఎక్కువగా ఉండడంతో ఇటు రోడ్డు ఈ 3కి తోడుగా మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఇటీవల కొత్తగా వస్తున్నటువంటి బస్సుల్లో అంతా కూడా ఆ యొక్క ఫైబర్ సంబంధించినటువంటి గ్యాడ్గెట్స్ ఉండడంతో పాటు ఆ బస్సు ప్రమాదానికి ఈ యొక్క పెట్రోల్ తోడవడంతో ఒక్కసారిగా ముందు భాగంలో భారీ స్థాయిలో పొగ రావడం, అందుకు తోడుగా దాదాపు 400 మొబైల్ ఫోన్స్ ఏవైతే ఈ హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారి మొబైల్ ఫోన్స్ ను బెంగళూరుకు తీసుకెళ్తూ ఉన్నారు. వాటన్నింటికి తోడు ఇటు మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి బ్యాటరీస్ అంతా కూడా పేలుడు దాటికి ప్రమాదం చాలా ఎక్కువ అయింది. ఆ ప్రమాదం నుండి ఇక్కడ ఉండే డ్రైవర్ అంతా కూడా అక్కడ నుండి పారిపోయినటువంటి పరిస్థితి. మిగతా వారంతా కూడా గ్లాసెస్ అంతా బ్రేక్ చేసి అందులో నుండి దాదాపు 27 మెంబర్స్ మేర కూడా బయటపడిన పరిస్థితి. మిగతా 19 మంది డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కర్నూలు ప్రభుత్వ జీజీహెచ్ కు తరలించారు. జీజీహెచ్ కి తరలించి అక్కడి నుండి వారి యొక్క నమూనాలు DNA కోసం సేకరించిన తర్వాత తమ బంధువులు ఎవరైతే ఉన్నారో యొక్క బ్లడ్ శాంపిల్స్ సేకరించి ఇప్పటికే అమరావతి ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన పరిస్థితి. అయితే ఇంకా రేపు లేదా ఎల్లుండికి ఈ యొక్క DNA టెస్టులు అంతా పూర్తయిన తర్వాత ఆ యొక్క ఏదైతే ఈ యొక్క డెడ్ బాడీస్ ఉన్నాయో వాటికి మ్యాచ్ అయిన తర్వాత తమ కుటుంబ సభ్యులకు అప్పచెప్పే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత కేవలం చూసినటువంటి వ్యక్తుల్లో ఇటు ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో బైక్ నడుపుతున్నటువంటి తన మిత్రుడు మరణించారు. వెనుకల కూర్చున్న ఎర్రిస్వామితో పాటు ఇటు కావేరీ ట్రావెల్స్ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ కి మాత్రమే ఇక్కడ ఏం జరిగిందనేటటువంటి అంశాలు వారిద్దరికి మాత్రమే తెలుసు. మిగతా వారంతా కూడా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నారు. ఇప్పటికే పోలీసులు సింగిల్ గా ఎర్రిస్వామిని ఈ యొక్క
సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా అసలు ఆ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అంటే అర్ధరాత్రి సమయంలో వారిని సీన్ రీకన్స్ట్రక్షన్ లో తీసుకురావడం వలన కొంత యొక్క ప్లేసెస్ కొంత ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉందంటూ కూడా ఇటు మీడియా కంటపడకుండా యొక్క వీరిద్దరిని రహస్యంగా ఓసారి ఎర్రిస్వామితో పాటు ఇటు యొక్క బస్సు నడిపిన సమయంలో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారిని రహస్యంగా ఈ యొక్క సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా అసలు వాస్తవంగా నిజంగా బైక్ ను ఢీకొట్టిందా అసలు అనే కోణాల్లో ఇటు బస్సు డ్రైవర్ ఏం చెప్తున్నారు, ఎర్రిస్వామి ఏం చెప్తున్నారు అనే అంశాలైతే స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసి పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎర్రిస్వామి వర్షన్ ఇటు కావేరీ ట్రావెల్స్ బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ వర్షన్ రెండు ఒకేలాగా ఉన్న తర్వాతనే ఈ యొక్క అంశం అంతా కూడా తెర మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ కీలకంగా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి సెల్ఫ్ గా అతను ఎవరైతే ఈ యొక్క ఎర్రిస్వామి ఫ్రెండ్ ఉన్నారో ఎర్రిస్వామి ఫ్రెండ్ యొక్క కింద పడ్డంతో స్పాట్ లో బైక్ 3 పల్టీలు కొట్టి పక్కనే పడి ఉండడంతో ఎర్రిస్వామి డివైడర్ మధ్య ఆ గడ్డిలో పడి ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లేచి చూసేసరికి అంతలో మరణించిన తర్వాత ఇక్కడ బైక్ తీయబోయే ముందే స్పీడ్ గా వస్తున్నటువంటి బస్సు అతి వేగంగా కొట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే భయపడిన ఎర్రిస్వామి తమ స్వగ్రామానికి వెళ్లారు. తర్వాత నిన్న పోలీసులకు మరి ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు కొంత దర్యాప్తులో వారికి పోలీసులకే ఇతను ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో పోలీసులకు ముందస్తుగా ఇతనే వెళ్లి లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు నిన్నటి నుండి ఇప్పటి వరకు అనేక ఆధారాలను స్వీకరించారు. ఇటు బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ కావచ్చు లేదా ఎవరైతే ఈ బైక్ డ్రైవ్ చేస్తూ ఇచ్చినటువంటి తమ ఫ్రెండ్ వీరస్వామి ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా అనేక రకాల డేటాను సేకరిస్తూ ఉన్నారు. బస్సులో ప్రయాణించిన సమయంలో కొందరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఒలిందకొండ స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ఇంకా ముమ్మరంగా కొనసాగి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి.